అందరికీ నమస్కారం, నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం స్కోడా కుషక్ అయితే టెస్ట్ రైడ్ చేయబోతూ ఉన్నాం. ఈ వెహికల్లో ఉన్న డ్రైవింగ్ డైనమిక్స్ ఏంటి, ఈ వెహికల్ ఓవరాల్గా మనం 14 lakhs అనేది ఈ అంబియంట్ వేరియంట్ అనేది మనకు వాల్యూ ఫర్ మనీనా కాదా ఏంటి అనే దాని గురించి అయితే ఒక క్లారిటీ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా బ్రేకింగ్ రెస్పాన్స్ ఎలా ఉంది, అదేవిధంగా ఈ వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు వీడియోలో నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఇందాక మీరు ఏదో చెప్పాలనుకున్నారు సార్? యాక్చువల్గా ఇన్సూరెన్స్ వాళ్ళు 60,000 దాకా వేసారు, వాళ్ళ దగ్గరే తీసుకోవాలి మ్యాండేటరీ అని చెప్పారు. ఓకే, నేను మీ వీడియో రెగ్యులర్ గా చూసినప్పుడు వాళ్ళు చేసే మోసాలు ఏంటి అని తెలుసుకున్నాం కాబట్టి మనం తెలుసుకొని బయట ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల నియర్లీ 45,000 దా తగ్గిందండి. ఓకే, సూపర్. రెండోది యాక్సరీస్ కూడా తీసుకోవాల్సిందే, ఒక 18,000 ఏమో చెప్పారు. అవి ఖచ్చితంగా తీసుకోవాలి, మ్యాండేటరీ అన్నారు. నాకు అసలు వెహికల్ అవసరం లేదు, నాకు ఏం కావాలో నేను అవి తీసుకుంటాను, మీరు ఫోర్స్ చేస్తే నాకు అవసరం లేదని చెప్తే అవి కూడా తీసేశారు. దానివల్ల 10-15,000 మిగిలింది. ఆల్మోస్ట్ 60,000 రూపీస్ మీరు సేవ్ చేసుకున్నారు. సేవ్ అయింది. ప్లస్ ఈ రన్నింగ్ లో తీసుకోవడం వల్ల వాళ్ళే ఒక క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ 50,000 ఇచ్చారు. నియర్లీ ఒక 1 lakh దాకా సేవ్, 1,10,000 వరకు కూడా సేవ్ అయింది. ఒకటి ఏంటి అంటే ఇక్కడ మనం చేసే ప్రయత్నం ఏంటి అంటే జస్ట్ అవేర్నెస్. ఒక అవేర్నెస్ అంటే వారికి ఒక అవేర్నెస్ ఉండడం వల్ల, వారికి క్వశ్చన్ చేసే రైట్ ఉండడం వల్ల వీరు 1 lakh రూపీస్ వరకు ఇక్కడ సేవ్ చేసుకోవడం అని చెప్పేసి జరిగింది. రైట్. ఈ వెహికల్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మనం చూసినట్టయితే కనుక చాలా స్మూత్గా అండ్ రిఫైన్మెంట్ లెవెల్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. అండ్ ఒకసారి మన వెహికల్ని కొంచెం స్ట్రెచ్ తీసుకొని అయితే చెక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. బట్ ఒక విషయం ఏంటంటే గేర్ షిఫ్టింగ్ అనేది మాత్రం ఐఎమ్ ఫీలింగ్ బిట్ హార్డ్గా అయితే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. క్లచ్ రెస్పాన్స్ ఓకే, బట్ నేను ఎందుకంటే స్కోడా కుషక్లో స్కోడా వెహికల్ యాక్చువల్గా నేను ఇది ఫీల్ అవుతానని చెప్పేసి అయితే అనుకోలేదు. కానీ మీరు ఈ 4,000 kilometers-లో ఈ వెహికల్ సంబంధించిన డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మీరు ఏం ఫీల్ అయ్యారు? చాలా బాగుంది సార్, హైవే స్టెబిలిటీ చాలా బాగుంది. 120 మనకు ఇందులో హార్డ్ సస్పెన్షన్ అనేది యూజ్ చేస్తున్నాయి, ఎందుకంటే మనకు కుదుపులు క్లియర్ గా తెలుస్తూ ఉన్నాయి లో స్పీడ్ లో. అలా లో స్పీడ్ లో తెలియాలి, హై స్పీడ్ లో ఎప్పుడు ఆ కుదుపులు కాస్త మాయమైపోవాలి. అది మనకి ఈ వెహికల్ చాలా బాగుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. టర్బో ఇంజిన్ అయినప్పటికీ మైలేజ్ యాక్చువల్ గా చాలా ఎఫిషియన్సీగా ఇచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మైలేజ్ అంత వస్తుందని. 22 క్లైమ్ చేస్తున్నారు. 22 వితౌట్ ఏసీ హైవేలో వచ్చింది సార్. సిటీలో విత్ ఏసీ కూడా 14 వస్తుంది. ఈ ఫ్యూయల్ ఏదో చెప్పండి ఒకసారి, అది కూడా మన వాళ్ళకి. ఫ్యూయల్ టైప్ పెట్రోల్ సార్. ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే మనం ఇలాంటి చోట టెస్ట్ చేయాలంటే మాత్రం ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీరు డీజిల్ వెహికల్ అనుకుంటున్నారేమో, 22 చెప్తున్నారు కదా, ఏంటి స్కోడా కుషక్ అని చెప్పేసి. 22 వస్తుంది ఇది హైవే పైన. అదేవిధంగా 16 వరకు సిటీ కండిషన్స్ లో అయితే ఫీల్ అవ్వగలుగుతున్నారు. గేర్ షిఫ్టింగ్ మాత్రం నేను అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు ఈ వెహికల్లో. గేర్ షిఫ్టింగ్ అనేది మాత్రం వరస్ట్గా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు వెహికల్ టెస్ట్ రైడ్ చేశారా? నేను టెస్ట్ రైడ్ చేశాను. ఆ వెహికల్ కూడా అలాగే ఉందా? ఆ వెహికల్ కొంచెం హార్డ్ ఉంది. 6,000 దా తిరిగేసింది. ఓకే, ఫస్ట్ సర్వీసింగ్ అయినా కొంచెం ఫ్రీ అవుతుంది సార్ అన్నారు. అదేంటి అంటే 6,000 kilometers-కి ఇది ఫ్రీ అయిపోతే మరి ఇలా 1 lakh kilometers-కి ఎంత ఫ్రీ అవ్వాలండి? అది వాళ్ళు చెప్పింది మనం నమ్మొచ్చా? నమ్మడానికి కొంచెం హార్డ్ ఉంది. క్రీటా ఉంది మాకు, దాని మీద కొంచెం హార్డ్. చాలా ఐ మీన్ గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉందంటే అంత ఫ్రీ మూమెంట్ అనేది మాత్రం ఇక్కడ మనకు కనిపించట్లేదు. క్లచ్ ఓకే, రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సిటీ కండిషన్స్ లో ఎందుకంటే మనం కంటిన్యూస్ గా ఇక్కడ మనం గేర్స్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం నెగిటివ్ గా అయితే మనం తీసుకోవచ్చు ఈ వెహికల్లో. దాంతో పాటు కూడా ర్యాట్లింగ్ సౌండ్ ఏదైతే ఉందో యూ కెన్ సీ. స్కోడా అంటేనే ఒక బ్రాండ్ బిల్ట్ క్వాలిటీకి అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక యూనిక్ స్టైలే ఉంది. బెస్ట్ బిల్ట్ క్వాలిటీ, అదేవిధంగా దీనికి ఒక బ్రాండ్ ఇమేజ్ అంటే క్రియేట్ చేసుకుంది. బట్ ఈ వెహికల్లో ఈ ప్లాస్టిక్ సంబంధించిన క్వాలిటీ ఏదైతే ఉందో ఈ వెహికల్కి ఈ ప్లాస్టిక్ క్వాలిటీ అనేది యూజ్ చేయాల్సిన, లిటరలీ నేను ఏం ఫీల్ అవుతున్నానంటే మనకు మారుతి సుజుకి వెహికల్స్లో ఏవైతే వస్తాయో సేమ్ ప్లాస్టిక్, అలాంటి హార్డ్ ప్లాస్టిక్ ఇందులో కూడా యూజ్ చేసినట్టు మనకైతే కనిపిస్తుంది. వాట్ యూ ఫీల్? ఖచ్చితంగా సార్, ఇండియా 2.0 అని చెప్పి వాళ్ళు తక్కువ కాస్ట్ కి వెహికల్స్ ఇస్తున్నాము ఇండియన్స్ కి, 95% లోకలైజేషన్ అని చెప్పారు. టాప్ ఎండ్ తీసుకుంటే 17 lakhs అవుతుంది. 17 lakhs లో ఇవన్నీ ఎందుకు అవసరమా? 17 lakhs లో మనకు 17 lakhs తీసుకుంటే ఫీచర్స్ చేంజ్ అవుతాయి. ఈ ప్లాస్టిక్ క్వాలిటీ అనేది, బిల్ట్ క్వాలిటీ అనేది అయితే చేంజ్ అవ్వదు. వీళ్ళు జనాలకు బిల్ట్ క్వాలిటీ అనేది ఒకటి చూపిస్తున్నారు, అదేవిధంగా ఇంజన్ చూపించేసి
ఎర్రగా వేసేసి అయితే మిగతా వాటిని తగ్గించేసి అయితే మనల్ని రిఫైన్మెంట్ క్వాలిటీ వైజ్ నాకు మాత్రం బాగా ఇంట్రెస్ట్. ఒక వెహికల్ ని క్విక్ గా ఓవర్టేక్ చేసేప్పుడు మాత్రం గేర్ డౌన్ షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉండదు. అండ్ దీంతో పాటు కూడా స్పీడ్ అలర్ట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సిటీ కండిషన్స్ వరకు వచ్చేసి ఈ వెహికల్ యొక్క స్టీరింగ్ రెస్పాన్స్ మాత్రం సూపర్. అండ్ మనకు ఎక్కువగా స్పీడ్ వెళ్ళడానికి మనకి ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ టెస్ట్ చేయలేకపోతూ ఉన్నాం. అండ్ ఒకసారి ఈ వెహికల్ యొక్క స్టీరింగ్ రేడియస్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. టర్నింగ్ రేడియస్ ఎంతవరకు ఉంది ఏంటి అని చెప్పేసి. రైట్ సైడ్ అయితే ట్రక్స్ ఆగున్నాయి, నో ఛాన్స్ అట్ ఆల్. ఎందుకంటే మనకు ఈ వెహికల్లో అన్స్టేబుల్ అవుతుంది. మనం ఇఫ్ ఇన్ కేస్ బై మిస్టేక్ ఏదైనా ఒక స్పీడ్ బ్రేకర్ జంప్ చేసినా కూడా అన్స్టేబుల్ అవుతుంది అన్న ఒక ఫీలింగ్ అయితే మనకు కలగదు. లిటరలీ ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఇక్కడ మనకు గేర్ నాబ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇలా ఉండకూడదు. లోకల్ 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 అనేది మాత్రం లోకల్ వోకల్ లాగా వీళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ లో వరకు ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ టెస్ట్ చెక్ చేద్దాం. ఈ ఏరియాస్ లో మనం చెక్ చేయాలన్నా కూడా మనకు అటు ఇటు మూమెంట్ ఉంది కాబట్టి అసలు చెక్ చేయడానికి అనేది ఛాన్స్ ఉండట్లేదు. ఒకసారి ఇక్కడ మనకు కొంచెం ఛాన్స్ అయితే దొరికింది, వెనకాల వెహికల్స్ అయితే ఏంటి ఒకసారి ఇక్కడ మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. నా అవర్ వెహికల్ స్పీడ్ ఈజ్ 80, 90. నైస్, సూపర్. బ్రేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. అగైన్ బ్రేకింగ్ సూపర్. మీరు హార్డ్ బ్రేకింగ్ ఏ స్పీడ్లో యూజ్ చేశారండి అశోక్ గారు? నేను అసలు ఎప్పుడు చేయలేదు. ఓకే, మీ సౌండ్స్ గమనిస్తున్నారా? మీకు డోర్స్ దగ్గర నుంచి రాట్లింగ్ సౌండ్ అనేది మాత్రం మీరు క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. వెహికల్ ఇంటీరియర్ మొత్తం అంతా కూడా మీకు డాష్ బోర్డ్ దగ్గర నుంచి అదేవిధంగా సైడ్ డోర్స్ దగ్గర నుంచి స్కోడా బ్రాండ్ ఇమేజ్ ని కుషక్ తో పోగొట్టుకుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన వెహికల్ లో కూడా సౌండ్స్ గమనించారా లేకపోతే ఇదే వెహికల్ లో ఉన్నాయా? లేదు, మా బ్రదర్ బెంగళూరు లో టెస్ట్ డ్రైవ్ చేసి దానిలో వచ్చింది, దాంట్లో కూడా సౌండ్స్ ఉన్నాయి. వచ్చింది కదా, దాన్ని చేస్తామని అని చెప్పారు. యాక్చువల్గా ఇవాళ నిన్న చేసి ఉండాలి, నాకు కుదరక కారు ఇవ్వలేదు. ఓకే, 1 day ఇస్తే చేస్తామండి అన్నారు. ఓకే, మా పేషెంట్ వాళ్ళు 2 తీసుకున్నారు, వాళ్ళ కార్లు బాగానే ఉన్నాయి. నా కార్కి వచ్చింది. ఓకే, ఒకళ్ళకేమో ఈపీసీ ఎర్రర్ వచ్చింది, అది తీసుకొని 4 రోజులు పెట్టుకొని ఫ్యూయల్ పంప్ చేంజ్ చేసి ఇచ్చారు. ఓకే. అండ్ ఇంజన్ యొక్క రిఫైన్మెంట్స్ మాత్రం సూపర్. అండ్ ఓవరాల్ గా ఈ కార్ కి సంబంధించిన డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మనం చూసినట్టయితే స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా బ్రేకింగ్ కూడా వండర్ఫుల్ గా ఉంది. ఏదైనా ఒక వెహికల్ మనం క్విక్ గా ఓవర్టేక్ చేసి ఇమ్మీడియట్ గా మనం లేన్ చేంజ్ అయినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాడీ అనేది మనకు స్టేబుల్ గా ఉంటుంది. యూ కెన్ సీ ఇక్కడ మనకు చెక్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు, కానీ మనకు ఒక ట్రాక్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ మనం పర్ఫెక్ట్గా చెక్ చేయగలుగుతాం. ఇందులో హార్డ్ సస్పెన్షన్ అనేది యూజ్ చేయడం వల్ల మనకు హై స్పీడ్లో కూడా మనకు ఒక మంచి స్టెబిలిటీ అనేది మాత్రం ఈ కార్ నుంచి మనం ఫీల్ అవ్వగలుగుతాం. దాంతోపాటు కూడా ఎప్పుడైతే మనం 60 km స్పీడ్కి రీచ్ అవుతున్నామో అప్పుడు దానికి స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సిటీ కండిషన్స్కి మీరేం ఫీల్ అవుతున్నారు? సిటీ కండిషన్స్లో ఈ గేర్ షిఫ్టింగ్ గురించి నాచిగా ఉంది సార్, ఇబ్బందిగా ఉంది. మీరు ఇదివరకు ఏ వెహికల్స్ డ్రైవ్ చేశారు? నేను 56th కార్ సార్, ఇది క్రీటా, i20, ఎర్టిగా, ఓకే, షిఫ్ట్ వాడాను సార్, సేల్ యువ సెవర్లెట్ వాళ్ళు. ఓకే, ఓకే. అంటే ఈ 6th వెహికల్లో ఇలాంటి గేర్ షిఫ్టింగ్ ఏ వెహికల్ అయినా మీరు గమనించారా? నేను యాక్చువల్గా ఎర్టిగాలో కూడా గమనించలేదు, మారుతిలో కూడా గమనించలేదు. చాలా స్మూత్ గేర్ షిఫ్టింగ్ ఉంటుంది. చాలా స్మూత్ ఉంటుంది. ఇందులో మనకి యాక్చువల్గా మనల్ని అట్రాక్ట్ చేసే విధంగా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అదేవిధంగా రిఫైన్మెంట్ ఇంజన్ ఓకే, అండ్ బిల్డ్ క్వాలిటీ ఓకే. రిమైనింగ్ ఏవైతే 17 lakhs మనం పెట్టేసుకుంటున్నామో 17 lakhs పెడుతున్నప్పుడు
మనకు వస్తున్న ఫీచర్స్ కూడా అంత వాల్యూ ఫర్ మనీ అనే విధంగా అయితే అనిపించావు. ఎందుకంటే ఒక బిల్డ్ క్వాలిటీ అనేది మాత్రం ఉంటే సరిపోదు. మనం ఎప్పుడైనా ఒక కార్ కొనేప్పుడు ఆ కార్లో ఉన్న ప్రోస్ ఎక్కువగా మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ కార్లో ఉన్న కాన్స్ ఏంటి అన్నది మనకు ఒక క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చిందంటే అది మనకు అవసరం ఉన్నా లేదా అన్న ఒక ఇది అర్థమవుతుంది. ఈ కార్లో ఉన్న కాన్స్ గురించి మనం మాట్లాడినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ షిఫ్టింగ్ అనేది హార్డ్గా ఉంది. దీంతో పాటు కూడా ఈ సౌండ్ అండ్ ఇక డ్రైవింగ్ డైనమిక్స్ గురించి మనం చూసినట్టయితే వండర్ఫుల్ బ్రేకింగ్ ఓకే ఫైన్. అదేవిధంగా సిటీ కండిషన్స్ గురించి మనకు స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ కూడా చాలా ఫ్రీగా కంఫర్ట్గా, టర్నింగ్ రేడియన్స్ కూడా చాలా తక్కువ రేడియస్లో మన వెహికల్ని మనం యూటర్న్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ ఈ వెహికల్కి 100కి అవుట్ ఆఫ్ 85 అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఇది ఇవాళ వీడియోలో స్కోడా కుషక్ యొక్క టెస్ట్ రైడ్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.